ఎవరైతే దేవుని ఎందుకు లోపడి అంటున్నాడో వాడు ఆశ్రయించబడతాడు. యెహోవాకిదే గౌరవించ కావచ్చేది. ఆమె ఏమనేది, అమ్మా మా అబ్బ మా మాట ఇంట్లే, ఆమె చాకులు మా అబ్బ మా మాట ఇంట్లే, ఇదిగో విదేశాల నుండి అంతలే తాగేసి వ్యసనాలతో వాటితో తిరగడం, ఫ్రెండ్స్ తిరగడము, ఇదిగో మేము బతికేదేమో ఒక తాగేకి ఇంట్లో బతుకుతున్నా, ఏ పని చేయడు, ఇదిగో వారం రోజులు 2 రోజులు పనికి వెళ్తాడు, ఆ 2 రోజులు తెచ్చినది తాగేది కూడా సరిపోతేమని ఇంట్లోకి రూపం కూడా అవడం. నేను ఆ రోజు బట్టలు ఉంటేనే ఇంట్లోకి పోషణ ఎదరికి వెళ్తున్నాను. ఆమె భార్య ఎవరి మీద పెట్టింది? యెహోవా మీద పెట్టింది. ఆ భార్యకి తగ్గ ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు కదా. అతను విదేశీ వెళ్ళాడు, చక్కని భవనం దేవుడు ఇచ్చాడు, చక్కగా పని చేసుకున్నాడు. దేవుడు ఆశ్రయించబడతాడు. నీ భారమతి యెహోవా మీద ఎట్టుమో, నీకు దేవుడు సమాధానం ఇస్తాడు. అంతేగాని ముక్కు పెట్టుకుంటూ కళ్ళు అనుకుంటూ ఇటుపంపులు అటుపంపులు గిరంగు నీ జీవితాన్ని ఉరంతా దింపేస్తా. అయినా దేవుడు అంతేగా. లోబడిన పిల్లలారా, మీరు నేతకి రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాడు. ఎంతకాలం మీరు భారం మోస్తారు?